ఈ నెల మే 16వ తేదీన శనివారం నాడు శని జయంతి మరియు అమావాస్య ఏర్పడుతున్నాయి. ఇలా చాలా అరుదుగా ఏర్పడుతుంది. శనివారం రోజున శని జయంతి కలిసి రావడం, అలాగే అమావాస్య ఏర్పడడం చాలా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా ఏర్పడుతుందని, ఈ రోజును అస్సలు వదులుకోవద్దని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. మే 16వ తేదీ శనివారం నాడు శని జయంతి మరియు అమావాస్య తిథి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శనిదేవుణ్ణి పూజించండి. స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. అయితే దీపారాధన చెయ్యాలంటే శనిదేవుని చిత్రపటం ఉండాల్సిన అవసరం లేదు. శనిదేవుడు శివుడి శిష్యుడు కాబట్టి ఈ రోజున మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో చిన్న దీపం వెలిగించి పూజ చేస్తే చాలు. అద్భుతమైన శుభఫలితాలు కలుగుతాయి. అయితే ఈ శని జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్రలెగిస్తే శని దోషాలు ఏర్పడతాయి. ఈ రోజున అమావాస్య కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఎంతటి నరదిష్టి దోషమైనా వెంటనే తొలగిపోయి ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయండి. ఇక చాలామంది ఇళ్లలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో దుష్టశక్తులు సంచరిస్తుంటే డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటికి నిమ్మకాయతో దిష్టి తీయండి. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా నిలబడి ఇంటికి దిష్టి తీయండి. దిష్టి తీసిన ఈ నిమ్మకాయను ఎవర తొక్కని ప్రదేశంలో పడేయండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు, కుటుంబంలో ఏర్పడుతున్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున అంటే ఈ శనివారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకోండి. గుమ్మడికాయకు ఖచ్చితంగా తొడిమ ఉండేలా చూసుకోండి. గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టి సాంబరాని పొగ వేయండి. ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మీరు ఎంత సంపాదించినా సరే అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే, ఇంట్లో సంపద నిలకడగా లేకపోతే ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పును మూటకట్టి గుమ్మానికి వేలాడదీస్తే అనష్టపు ఖర్చులు తగ్గి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. క్రమక్రమంగా ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్య నాడు ఏది చేసినా చెయ్యకపోయినా మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి. మీ కుటుంబం మొత్తానికి శుభఫలితాలు కలుగుతాయి. ఇక మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఖచ్చితంగా నల్లదారం కట్టండి. స్త్రీలు ఎడమకాలికి, పురుషులు కుడికాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి నుండి సులభంగా తప్పించుకోవచ్చు. అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి. నీటిలో కొంచెం నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు, ఉప్పు మరియు నూనెను అస్సలు కొనకూడదు. అలాగే ఈ రోజున శని ఆలయానికి వెళ్లినవారు శని దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. విశేషంగా ఈ అమావాస్య నాడు, అందులోనూ శని జయంతి నాడు ఆవుకు పచ్చిగడ్డిని తినిపించి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని జయంతి నాడు తప్పనిసరిగా కాకికి ఆహారం పెట్టండి. అలాగే ఈ శని జయంతి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టును ఖచ్చితంగా పూజించండి. శని త్రయోదశి, అందులోనూ శనివారం కలిసి వచ్చిన వేళ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీరు కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే శనిదోషాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు కూడా వెంటనే తొలగిపోతాయి. ఇక ఈ శని జయంతి నాడు పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే మాంసాహారం తినకూడదు. ఇక భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున నూతన వస్త్రాలు ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. ఇక గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్ల కత్తిరించడం అస్సలు చేయకండి. అలాగే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. మన జాతకంలో శనిదేవుని అనుగ్రహం
అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ధనధాన్యాలకు కొరత లేకుండా భోగభాగ్యాలు అనుభవిస్తాము. కాబట్టి ఈ శని జయంతి నాడు మీ దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నమస్కారం చేసుకోండి. జాతక దోషాలు తొలగిపోయి కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున శివాలయానికి వెళ్లి నీటిలో నల్ల నువ్వులు కలిపి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్షు పెరుగుతుంది. అలాగే శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. విశేషంగా ఈ శని జయంతి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట కుడివైపున పడమర ముఖంగా నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి. ఇంటి ముందు ఇలా దీపం వెలిగిస్తే మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఎవరికైతే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయో అలాంటివారు మీ ఇంటి ముందు యమదీపం వెలిగించండి. ఈ అమావాస్య సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు దక్షిణముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో కొన్ని నువ్వులు వేయండి. ఇక మీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును 2 చేతులతో ముట్టుకుని నమస్కారం చేసుకుంటే ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ శని జయంతి నాడు పడవర ముఖంగా రావి చెట్టు ముందు నిలబడి శని స్తోత్రాన్ని జపించండి. ఇక ఉద్యోగం లేనివారికి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు పెరుగుతాయి. అలాగే ఈ శని జయంతి నాడు రావి చెట్టు కింద కొంచెం పంచదార అలాగే గోధుమ పిండిని చల్లండి. రావి చెట్టు కింద ఉండే మూగజీవులు వీటిని ఆహారంగా స్వీకరిస్తాయి. దీనివల్ల మన కర్మదోషాలన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోయి మీ ఇంటికి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక ఈ అమావాస్య రోజున మీకు చనిపోయిన మీ పెద్దల పేరు మీద ఎవరికైనా పేదలకు ఆహారం దానం చేయండి. మీ పితృదేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఈ రోజున మీకు వీలైతే నది స్నానం చేయండి. 7 జన్మల పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి లభిస్తుంది. ఇక ఈ రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే స్త్రీలు నట్టింట్లో కంటతడి పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంటికి లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. ఈ శని జయంతి నాడు కొన్ని రాశులవారు శనిదేవుణ్ణి ఖచ్చితంగా పూజించాలి. మేషరాశివారు శనిదేవునికి ప్రదక్షిణాలు చేసి శివార్చన చేయిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సింహరాశివారు ఈ రోజున తప్పనిసరిగా మినుములు అలాగే నువ్వులను దానం చేయండి. అలాగే కన్యారాశివారు శనిదేవునికి తైలాభిషేకం చేసి శివార్చన చెయ్యాలి. ఇక ధనస్సు రాశివారు నలుపు రంగు వస్త్రాలు ధరించి శనిదేవునికి ప్రదక్షిణాలు చేయాలి. అలాగే కుంభ మరియు మీనరాశివారు శనిదేవునికి తైలాభిషేకం చేయండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.